కాన్సెప్ట్ తో హౌస్ఫుల్ గా నవ్వించడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. హాయ్ హలో వెల్కమ్ టు అబ్బాస్ హౌస్. యాక్చువల్ గా ఈ హౌస్ కి ఫస్ట్ కంటెస్టెంట్ గా మను గారిని అడిగాను. యో ఆబ్వియస్లీ, కాకపోతే ఒక రూల్ అన్నారు, టైం కి భోజనాలు వచ్చేసేయాలి. వెంటనే రోజా గారిని అడిగాను. అస్సలు కుదరదు. రోజా గారు 100 రోజులు ఒకే దగ్గర ఉండగలరా అంటే 10 మార్కుల బోర్డు పైకెత్తి జోక్ బాగుంది, నేను 100 నిమిషాలు ఒక దగ్గర ఉండలేను, 100 రోజులే ఉంటాను. సో ఆవిడ్ని కూడా వదిలేసి పక్కకెళ్ళి మా హ్యాండ్సమ్ మారుతి గారిని అడిగాను. మారుతి గారు మీరు కంటెస్టెంట్ గా చేస్తారా అంటే యా ఆబ్వియస్ గా చేస్తాను. 70 కెమెరాలు ఉన్నాయి, 100 రోజులు ఉన్నాయి, 2 కెమెరాలకు ఒక సినిమా చెప్పిన 30 సినిమాలు తీసుకొచ్చాను, ఓకే అన్నారు. ఈయన సినిమా మా షోకి దెబ్బేసేలాగా ఉందని నేనే రూట్ మార్చుకొని కొంతమంది తిక్కల కంటెస్టెంట్లు సెలెక్ట్ చేశాను. సో ఫస్ట్ మేల్ కంటెస్టెంట్ పిలిచేద్దాం. వెల్కమ్ టు అబ్బాస్ హౌస్ మేల్ కంటెస్టెంట్. వేటాడేది ఒకటే, పరిగెత్తేది ఇంకొకటే. ఈ అబ్బాస్ హౌస్ కి నేనే యాంకర్ ని, మిమ్మల్ని అందరినీ కడిగి పారేస్తా. ఇదే అబ్బాస్ యార్డ్ లో లాగా ఇంటింటికి తిరిగి కడిగేదానిలాగా ఉంది ఇది మనల్ని. అబ్బాస్ హౌస్ కి వచ్చామా వెళ్ళామన్నట్టు కాకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఆవిడేమంటుందంటే ఆవిడలాగా వచ్చామా వెళ్ళామన్నాడు కాకుండా ఏదో ఒకటి చెయ్యాలంటుంది. నువ్వు మళ్ళీ అలా వచ్చి తెలుసా, అసలు నువ్వు వెళ్ళిన విషయం కూడా గుర్తులేదు ఎవరికి. పరదేశి 70 కెమెరాల మధ్య ఏదైనా చేసే ధైర్యం నీకుందా? వాడు ఏం చేసినా టెలికాస్ట్ చేసే ధైర్యం మీకుందా? రాజు గారు 100 రోజులు గడపడానికి మీకు ఏమైనా కష్టం అనిపిస్తుందా? అసలు ఈ రాత్రి గడిస్తే చాలనుకుంటున్నాడు ఆయన, మీరు 100 రోజులు. పోనీ రాజు గారు 20 వారాలు ఈ హౌస్ లో రొమాన్స్ కి దూరంగా ఉండగలరా? 20 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నాడు, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి మీ సంగతి ఏంటి? మనం 20 నిమిషాలు కూడా ఉండలేవురా. ఓకే పరదేశి, మీరు గనక గెలిస్తే వచ్చిన 50 లక్షలతో ఏం చేస్తారు? 25 లక్షలు నా అకౌంట్ లో వేసుకుంటాను. మిగతా 30 లక్షలు వాడుకున్న అకౌంట్లు అన్నిటి క్యాష్ చేస్తుంటాడు. కొను. అజర్, నువ్వు 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తావు? ఒక 20 లక్షలతో ఈపీవి అనే కోర్స్ చేస్తా. ఈపీవి అంటే ఏం పీకడానికి వచ్చామని. ఏంటండి ఏమనుకుంటున్నారు? బయట నా అభిమానులు క్యూ కడుతున్నారు తెలుసా? ఇందాక పునుగుల కోసం అరగంట క్యూలో నిలబడ్డావు, నీ కోసం క్యూ కడుతున్నారా? సో మేల్ కంటెస్టెంట్ వచ్చారు కాబట్టి ఫీమేల్ కంటెస్టెంట్ పిలిచేద్దాం. వెల్కమ్ ఫీమేల్ కంటెస్టెంట్. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. ఏమయ్యా, ఇప్పుడు హౌస్ లో తడిగుడ్డ పెట్టి క్లీన్ చేశాక కదా మమ్మల్ని పిలవాలి. ఇప్పుడు ఏమైంది? తడిగుడ్డ పెట్టే వాళ్ళందరూ ఇప్పుడు వస్తే మేము లోపలికి వెళ్ళేది ఎప్పుడు? హలో, ఓ కలరా వంటలు కూడా వేయలేదు ఇంతవరకు. ఏంటండి మీ బూజు దులపలేదా? సో ఎలాగో వచ్చేసారు కాబట్టి హౌస్ లో మీరు ఎలా ఉండిపోతున్నారు జనాలందరూ ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఇంటి గురించి అందరికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. అది కిచెన్ అండి, పొయ్యి తీసి వండుకుంటాం. అది బాత్రూమ్, బట్టలు తీసి పిండుకుంటాం. ఇది బెడ్రూమ్, విగ్గులు తీసి పడుకుంటాం. ఇదేనా నువ్వు చెప్పేది? సరే రండి హౌస్ లోకి వెళ్దాం. నువ్వేంట్రా మొత్తం ఎతికేస్తానా? మన మీద ఫోకస్ రాకుండా మన మధ్యలోకి ఎవరు రాకుండా ఉండే రూమ్ ఏమైనా ఉందా? చెక్ చేసుకోవాలి కదా సార్. అసలు ఇవేదో అప్పుడే చెక్ చేసుకొని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా. ఏమైంది? అరే దోమ కుట్టిందా? తగ్గిద్దురా నాన్న. ఇందాక తలుపు కూడా గీసుకున్నట్టుంది. అరే తగ్గిద్దు నాన్న. ఇది అబ్బాస్ షో అనుకున్నారా ఏంట్రా మీ? అయినా మేమిద్దరం లవ్ బర్డ్స్ అండి. అది అసిస్టెంట్ బ్యాగ్ లో ఇయర్ బడ్స్ కొట్టేసే దానిలా ఉంటది. ఇది లవ్ బడ్సారా మీరు? సరే రండి పడుకుందాం. ఇప్పటికే చాలా చేసి అలసిపోయాం, పడుకుందాం రండి. నేను మార్నింగ్ మీ అందరికి ఉప్మా చేస్తాను. నువ్వు వచ్చిన దగ్గర నుంచి అదే చేస్తున్నావు, మళ్ళీ మార్నింగ్ ఎందుకు కూర్చోరా? పవిత్ర, పువ్వులు లేవు కోసిద్దామంటే, పండ్లు లేవు తెంపిద్దామంటే, గుణపం లేదు దింపేద్దాం అంతే. పవిత్ర
అలా అలాగే అంటారు కానీ ప్రేమ గుడ్డిదిరా. ప్రేమ గుడ్డిదండి. మామూలుగా అన్ని ప్రేమ గుడ్డిదే, మీది గాడిద గుడ్డిది, గాడిద గుడ్డిది. నామినేషన్స్కి వెళ్దాం పదండి. ఫస్ట్ నేను శాంతిని నామినేట్ చేస్తా. నా పవిత్రని కొండముచ్చంది. అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది? వాళ్ళిద్దరిలో ఎవరు కొండ ముచ్చని పోటీ ఉంది. నేను పవిత్రని ఎలిమినేట్ చేస్తున్నానండి. మార్నింగ్ లేవగా దాని మొహం చూసి అరగంట సేపు కడుపు తిప్పేస్తుంది. మీ ఇద్దరిని చూస్తుంటే మా గంట గంటకి చెప్తుంది. ఇద్దరిని చేస్తున్నా నేను. ఏమండి ఆది గారు, నేను ఎవరు నామినేట్ చేయాలి? మీరు ఒక్క 2 రోజులు ఆగండి, మీరే సెల్ఫ్ నామినేట్ అయిపోతారు. సెల్ఫ్ నామినేట్ అయిపోతారు. నేను పరదేశం కూడా నామినేట్ చేస్తున్నా. నాకు గుడ్డు దబ్బేశాడు. వీడు నా గుడ్డు దొబ్బేశాడు. ఏందిరా మీరిద్దరు చేసుకునేది? గుడ్డు గురించి ఎవడైనా నామినేట్ చేస్తాడా? అది నువ్వు నించోమా. అసలు ఏం చేస్తున్నావు? వారం అంతా తింటానే ఉన్నావు ఎద్దులాగయ్యో. ఈ వారం మొత్తం మీరు కూడా అదే చేసినట్టున్నారు. పరదేశి, వీడియో చూపించమంటావా నువ్వే చెప్తావా? ఏ చూపించద్దండి. వద్దు వద్దు, ఒప్పేసుకుంటా. బయట చేసింది కదా, ఇక్కడ లోపల చేసిన దాని గురించి అజర్, చెప్పండి మేడం. ఓవర్ యాక్షన్ చేసి టీమ్ లీడర్ అయిపోదాం అనుకుంటున్నావా? మీరు అదే చేసి అవుదాం అనుకుంటున్నారని టాకండి. ఎక్స్ట్రా జబర్దస్తులు ఎవరు? రీతు, ఎప్పుడు చూసినా గేట్ దగ్గరే ఉంటున్నావు, మీ వాళ్ళు మిస్ అవుతున్నావా? లేదండి, పార్ట్ టైం సెక్యూరిటీగా చేసేది, అది మిస్ అవుతా అప్పుడప్పుడు అక్కడికి. శాంతి, నేను వారం నుంచి చూస్తున్నాను. మా పూల్ ఉంది, వాడుకోవచ్చు కదా. నువ్వు స్విమ్ సూట్ వేసుకొని దిగితే నాకు చూడాలనుంది. అప్పుడు దాన్ని దిగడం అంటారు, మాకు దింపడం అంటారు. ఎందుకు ఇవన్నీ? సో మీలో విన్నర్ ని డిసైడ్ చేసే టైం వచ్చేసి. అవునవును, మనకు 100 రోజులు టైం లేదు, 7 నిమిషాల టైమే. సో ఇందులో ఆల్రెడీ మీరిద్దరు ఫైనల్స్ కి వచ్చారు. సో మీరందరూ ఎలిమినేట్ అయిపోయారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరు ఫైనల్స్ కి వచ్చారు. విన్నర్ ఎవరంటే he is the winner! He is the winner! అసలు వాడు ఏం చేశాడండి? ఒక మాట మాట్లాడలేదు. మేము ఇంత గోల పెట్టి అరిచి గీ పెట్టాం, వాడెట్లా గెలిచాడు? మీరు మాట్లాడి మనుషుల్ని గెలికారు, ఈయన మాట్లాడకుండా మనసుల్ని గెలిచాడు. నువ్వు ఎక్కడెక్కడో గెలికావు ఈ డైలాగ్ చెప్పి. సర్లేగానండి, ఎప్పటి నుంచో మాకు ఆ అబ్బాసుని చూడాలని కోరికండి. మీరు వెయిట్ చేస్తున్న అబ్బాస్ ఇప్పుడు వచ్చేస్తున్నారు. మిస్టర్ అబ్బాస్, వెల్కమ్ టు ది డౌస్. ఎంత మారుతి గారు మీ బాస్ అయితే మాత్రం అబ్బాస్ నువ్వేని బ్లాక్ మెయిల్ చేసి మరీ చెప్పించుకుంటావు మా చేత. అబ్బాస్ సీజన్ ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎలా అనిపించింది మాది గారి అబ్బాస్ హౌస్? అబ్బాస్ హౌస్ లో అబ్బా అనిపించాడు. అది చూడటం అనేది నాకు చాలా ఇష్టం. ఇట్లా లైవ్ లో ఆది పంతులు చూడటం చాలా బాగుంది. అది ఎరక్కొట్టేశావు. పాప రాజు గారు నలిగి నలిగి నలిగిపోయి సిక్కి శల్యం అయిపోయాడు నీ నోట్లోంచి వచ్చిన వర్డ్స్ తో. అది నీతో పాటు ఒక స్కిట్ చేస్తా సార్. నీ మీద ఒక 2 పంచులు వేస్తా. దాంట్లో నీ మీద నువ్వే పంచులు రాయి. రోజా గారు, అది సూపర్. అది అసలు ఒక్కొక్కరిని వదలకుండా పంచులతో చంపేశావు. ముఖ్యంగా రాజుగారు అండ్ రీతు అయితే. మన శాంతి అలాగే పవిత్ర అందరూ కూడా సూపర్ గా చేశారు. వెరీ నైస్. మనో గారు, చాలా బాగుంది. అసలు నేనైతే 20 నిమిషాలు కూడా ఉండలేను అన్నది బాగుంది. ఎక్స్ట్రాడనరీ అందరి క్యారెక్టర్స్ పండి